దేవుడు చూస్తున్నాడు, దేవుడే చూసుకుంటాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఈ మాటలు తప్పకుండా వినిపిస్తాయి. తదాస్తు దేవతలు విన్నారో, కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందో కానీ దేవుడు వైసీపీని ఓ చూపు చూస్తున్నాడు. తిరుమల కల్తీ వ్యవహారంతో మొదలుపెట్టి పరకామణి దోపిడీ వరకు టీటీడీలో వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, మహాపచారాలు అన్నీ బయటకొస్తున్నాయి. వైసీపీ వాళ్ళు దేవుడి సొమ్మునే దోచేశారనే అభిప్రాయం ప్రజల్లో వస్తే జగన్ రెడ్డికి రాజకీయంగా సమస్యలు తప్పవు. ఆ భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే నెయ్యి కల్తీ, పరకామణి కేసులను తేలిగ్గా తీసి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. పరకామణి కేసు ఎప్పుడో ముగిసిపోయిందని రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేయడానికే మళ్లీ వ్యవహారాన్ని తవ్వి తీస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగ దగ్గర $9 దొరికాయని సెలవిచ్చారాయన. ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు టీటీడీకి రాసిచ్చారని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు విన్న వాళ్ళంతా ఆయన వెర్రివాడా, వినేవాళ్లను వెర్రివాడా అనుకుంటున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. $9 దొంగతనం చేసి దొంగ దగ్గర 14 కోట్లు ఎలా దొరికాయనే చిన్న ప్రశ్న వేసుకుంటే ఈ 14 కోట్లు కాకుండా ఇంకెన్ని 100 కోట్లు కొట్టేశాడో అనే పెద్ద ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇంత భారీ దోపిడీ చేయడానికి ఆ దొంగకు ఎవరు సహకరించారు? దొరికిపోయిన తర్వాత రాజీ చేసుకోవడం వెనుక ఎవరున్నారు అనే అనుబంధ ప్రశ్నలు చాలానే వస్తాయి. అంతకు మించి కేసు విచారణ ప్రారంభించగానే పరకామణి దొంగను పట్టుకున్న విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ అనుమానాస్పదంగా మరణించడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. సామాన్యులకి ఇన్ని డౌట్లు పుట్టిస్తున్న పరకామణి కేసు విషయంలో జగన్ భుజాలు తడుముకోవడం చూస్తుంటే దీని వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎవరేమనుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చెప్పదలుచుకున్న విషయం మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతారు. ఇదే ప్రెస్ మీట్లో 3 రాజధానులపై మీ వైఖరి ఏంటి అని అడిగితే టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్పి అక్కడి నుండి చెక్కేశారు. పరకామణి కేసులో ఎవరెన్ని డైవర్షన్లు క్రియేట్ చేయాలని ప్రయత్నించినా దొంగల వెనుక ఉన్న ఘరానా గజ దొంగలు ఎవరో తేలే వరకు పోలీసులు, ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.